హలో, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఏంటో తెలుసా? ఉల్లవల కారం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ పక్కన నోట్ చేశాను కదా, అవన్నీ ఐటమ్స్ అనమాట. ఉల్లవలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పసుపు, పల్లీలు, ఇది వెల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, సాల్ట్, చింతపండు. నేను చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు మనకు స్పైసీకి తగ్గట్టు తీసుకోవచ్చు. నేనైతే ఒక 30 వరకు తీసుకున్నాను. ఫస్ట్ కడాయిలో ఉలవలు వేసి ఎంత స్లో ఫ్లేమ్లో, అంటే మామూలుగా చిన్న ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా అంటే అవి వేగుతుంటే మనకి అరోమా అట్లా వస్తుంటుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. చిటపటం అంటుంటాయి. లేదు అంటే మనం చెకింగ్ కోసం ఒక 2 విత్తనాలు వేసుకొని నోట్లో వేసుకొని చూసినా తెలిసిపోతుంది. అప్పటి వరకు వేయించుకొని దీన్ని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు వీటిని వేయించుకుందాము. ఇవి చాలా బాగా సేమ్ చిన్న ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఒక టైం పడుతుంది, బట్ మనకి స్టోర్ ఉండేదన్నమాట. చాలా బాగా వస్తుంది పొడి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. పెంక వేడితోనే అవి వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకొని 1 నిమిషం వరకు బాగా కలిపేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వేడికి నువ్వులు చిటపటమనిపోతాయి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్లో ఉంది నాది. వేగిపోయినాయి. నేను దీని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు, మనకు కారం తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కారపొడి కలుపుకుంటున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు జస్ట్ కొన్ని తీసుకున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ ఏంటి, మనకి కరివేపాకు ఏంటి, మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచివి. తప్పకుండా ఇది ట్రై చేయండి. అన్నీ వేయించుకున్నాను. చూసారా, అన్నిటిని ఇలా వేయించుకున్నాను. ఎంత బాగా వేయించుకున్నానంటే చిన్న ఫ్లేమ్ మీద వేయించుకున్నాను. పల్లీలు ఒకసారి చూడండి, ఇలా అంటే పొట్టు వెళ్ళిపోతుంది, బట్ పల్లీ మాత్రం మాడిపోలేదు. అలా అన్నమాట. చిన్న ఫ్లేమ్ మీద మాడకుండా దూరగా వేయించుకోవాలి. అన్నీ వేయించేసుకున్నాను. వీటన్నిటిని చల్లార్చుకొని మనం పొడి చేసుకోవాలి. కొద్ది అంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ముద్దలు కట్టకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. నేను ఇవన్నిటిని వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, నీట్గా చేసుకున్న చింతపండులో రెబ్బలు కానీ పొట్టు కానీ ఏం లేకుండా నీట్గా చేసుకున్నాను. అన్నీ తీసేసుకొని దాన్ని వేసుకుంటున్నాను అనమాట. అలాగైతే మనకి మట్టిలాగా రాకుండా నీట్గా పొడి పొడిగా వస్తుంది, ముద్ద కట్టకుండా ఉంటుంది. చింతపండు అసలు కడగకండి. చెప్పాను కదా నేను కొంచెం కారపొడి కలుపుకుంటున్నానని, అందుకే ఒక 2 స్పూన్లంత కారపొడి వేసుకున్నాను దీంట్లో. దీన్ని కూడా ఆపుకుంటూ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఫస్ట్ కూడా వేసాను కదా, ఇంకా కొద్దిగా తక్కువ అనిపించి నేను ఇంకొంచెం వేసాను అనమాట. ఇప్పుడు పొడి చూసారా, ఇంకా బరకగా ఉంది. నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి సన్నగా పొడిలాగా పట్టుకుంటున్నాను. ఇది అంతా పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉన్నదనగా అప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసి పట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనకి ఒక్కసారి పట్టేస్తే ముద్ద కట్టేస్తాయి. అందుకని ఇలా కలుపుకుంటూ కొంచెం తీసుకొని పెట్టుకొని చేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాను కదా, మొత్తం అంతా పొడిని ఆ ఉండలన్నీ విచ్చేసుకునేలాగా ఇట్లా విప్పుకుంటూ చేసుకున్నాం అనుకోండి, పొడి మంచిగా అవుతుంది. ఇదంతా కొద్దిగా చల్లారాలి. మనం మిక్సీలో వేస్తే కొంచెం గరం అవుతుంది కదా, అదంతా చల్లారేదాకా కొంచెం ఇలా కుల్లా చేసుకొని పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైర్ సీసాలో కానీ కాంచి దాంట్లో కానీ పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుందండి. స్టోర్ చాలా రోజులు ఉంటుంది, కానీ దీని టేస్ట్కి అన్ని రోజులు మనం ఉంచలేము. బికాస్ మన కోవసార్ల గారు చెప్పారు కదా, అలాగనమాట. వేడి అన్నంలోకి కాస్త ఉలవల కారాన్ని వేసుకొని కాసింత నెయ్యి తగిలించి అలా 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 కలుపుకొని తింటే ఉంటుంది స్వర్గమే. ఆ టేస్ట్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు తిన్న పిక్ నాకు ఇన్స్టాంట్ ఫేస్బుక్లో తప్పకుండా ట్యాగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మాత్రం అసలు ఊరుకోలేకపోతున్నాను. నేను ఇంకో ముద్ద పెట్టేసుకుంటానే, తిన్న తర్వాత చెప్తాను. వావ్,
మీరు ట్రై చేసేయండి. ఇంకా నేను ఊరుకోలేకపోతున్నాను, తినేస్తాను, మీరు తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.